హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే మనం చెనక్కాయ అయితే నాటాం కదా. చెనక్కాయ నాటిన తర్వాత పైసలు గుంటుగా అంతా తోలేశాడు. అందుకోసం మనం ఈరోజు అయితే మనం డ్రిప్పులు పరిచామని మొత్తం డ్రిప్పులు అయితే వేసాము. మా వాడైతే మొత్తం కొట్టేశాడు, అంటే అదరగొట్టారన్నమాట. ఏమైనా మట్టి ఏమైనా ఉన్నా కూడా లోపలది అదురుకునే బొక్కలకి హోల్స్కి పోకున్నట్లు అంతా అదరగొట్టిన తర్వాత మేమైతే డ్రిప్ వేసి పరిచేస్తున్నాం. ఇంకా మార్నింగ్ కట్లుపినట్లు మా వాడు ఇంకా మొత్తము ఎగ్గుని పోతున్నాడు. పరుచుకుంటూ అయితే వచ్చేస్తున్నాం. మొత్తము 2 ఎకరాలు అయితే చెనక్కాయ వేసేసాము. ఉండలే తర్వాత మా తమ్ముడు కూడా వచ్చాడు, చిన్న పిల్లడు. స్కూల్ సండే అయినా ఆ రోజు మా తమ్ముడు కూడా, మా చిన్న కొడుకు కూడా వచ్చేసాడు. నేను వస్తానని మా అమ్మతో ఏడుస్తుంటే ఇంక వాడిని కూడా వచ్చేసాడు. మా అమ్మ చూసారుగా అక్కడే ఉంది. వాడు నేను ఎక్కుతాను అంటే నాకు ఈరోజు 100 రూపాయలు ఇవ్వాలి మీరు కూలి అన్నాడు. సరేలే అని నీ సంతోషాన్ని ఎందుకు వద్దులే అని కావాలని వాని కోసం కూడా ఇచ్చేసాం డ్రిప్పులు. మొత్తం మేమైతే అందరం కలిసి, నేను, మా నాన్న, మా అల్లుడు, మా తమ్ముడు, మా అమ్మ, మొత్తం అయితే డ్రిప్ అయితే తొందరగా తిగ్గేసాము. దీని తర్వాత మొత్తం నీళ్ళైతే ఎరిచాము. ఏమైనా సబ్ లైన్లోన మనకి వేసుకుంటాం కదా, ఏమన్నా వాటర్ హోల్స్ డ్రిప్పులు ఏమన్నా సరిగ్గా కారకపోతే మట్టి ఇరుక్కుని ఉంటుంది. దాన్ని క్లీన్ చేసుకుని మనం అయితే చిక్కించుకుని అయితే వచ్చాము. ఎక్కడైనా లాటరీ కూడా అట్లా పోయింటే వాటర్ లీకేజ్ ఉంటే కట్ చేసుకుని బ్లేడ్తో మనం నీట్గా చిక్కించుకుంటాం, లీకేజ్ కాకుండా విధంగా. తర్వాత మధ్యలో ఏమైనా డ్రిప్ ఏమైనా కట్ అయిపోయినాం అనుకో, దానికి జానర్ తీసుకుని మధ్యలో ఎక్కి జాయిన్ చేసుకుని ఇంకా ఎగ్గేస్తాం. అంతా అయిపోయిందనే లోపే పైప్ పగిలిపోయింది. అందుకోసం మళ్ళీ ఇంటికి పోయేదామనే లోపే ఈసారి పైప్ పగిలిపోవడం వల్ల మొత్తం అది గుంతంతా తవ్వి మళ్ళా టౌన్కి వెళ్ళి షాంప్ కలర్ తెచ్చి అంతా చాలా పెద్ద పని అయిపోయింది. ఇంకో షాంప్ కలర్ మొత్తం ఈ విధంగా అయితే మనం పైప్ కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత మొత్తం వాటర్ అయితే వెళ్ళాలంటున్నాడు. మా చిన్న కూడా వచ్చాడు దాన్ని బిగించడానికి. మొత్తం వాటర్ ఉంటుంది, పైప్ ఎక్కించక రాదన్నారు. అందుకోసం వాటర్ అయితే మొత్తం మనం బయటికి తోడేస్తున్నాం. ఇంకా మా చిన్న అయితే ఇంకా దాన్ని బిగించడానికి అయితే మొత్తం అంతా నీట్గా చేసుకుంటున్నాడు. యాక్షన్ బిల్డర్తో అంతా లీకేజ్ కాకుండా ఉండడానికి దానికి కొంచెం గ్రీస్ కూడా పెట్టించి మా చిన్న అయితే ఇంకా పైప్ని ఎక్కించేశాడు. షాంప్ కలర్ అయితే గుంత ఎక్కువ తీసే అవసరం ఉండదు, అట్లా ఎక్కి జరపవచ్చు అని మా చిన్న చెప్పడం వల్ల షాంప్ కలర్ పెట్టడానికి వెళ్ళి తీసుకుని వచ్చాను. అదే జాయింట్ కలర్ అయితే అక్కడ 10 అడుగులు ఇక్కడ 10 అడుగులు తీయాలని అన్నాడు. అందుకోసం ఇంకా మనది కరెక్ట్ అది డ్రిప్ వేలు మనకు వేసిన హోల్ కొట్టింతనే పోయింది. అందుకోసం మళ్ళీ హోల్స్ కొట్టి మనము వేసేస్తున్నాం. ఈ విధంగా 2 హోల్స్ కొట్టి దానికి అట్లే మనకు రబ్బర్ కూడా వేసేసి డ్రిప్ వేర్లు చిక్కేసాము. ఆ రబ్బర్లు కూడా వేయడం, కొత్తగా తెప్పించేసాం, పాత ఎందుకులే అని. ఇంకా ఈ విధంగా అయితే చిక్కేసాం. ఇంకా